అందరికీ వందనాలండి. ఈ లోకంలో మనుషులు ఎవరు ఎలా బ్రతికినా, అంటే ధనగర్వంతో బ్రతికినా, బలగర్వంతో బ్రతికినా, మంది గర్వంతో బ్రతికినా, ఎలా బ్రతికినా కానీ మీరు మాత్రం దేవుని కొరకు నీతిగా, నిజాయితీగా, యథార్థంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా బ్రతకడానికి ట్రై చేయండి. ఆయన మనకు సహాయం అందిస్తాడు. ఈ లోకంలో మనుషులు ఎంత ధనగర్వం, బలగర్వం, లేదా మంది గర్వం, ఇంకా ఏమైనా గర్వాలు మీ ముందు చూపించినా మీరు ఏమాత్రం జంకకూడదు. ఏంటి అనే ఆలోచన రాకూడదు. దేవుడు మన పక్షాన ఉంటాడు అనే ధైర్యంతో బ్రతకండి. దేవుడు నా పక్షాన ఉన్నాడు అనేసి విధంగా బ్రతకండి. అంతేగాని మనం పాపం చేసుకుంటే దేవుడు మన పక్షాన ఉంటాడంటే అది తప్పు. సో మనం పరిశుద్ధంగా, పవిత్రంగా, యథార్థంగా, నిర్దోషంగా, నిష్కల్మషంగా, నీతిగా, నిజాయితీగా మనం ఉన్నామనుకోండి, దేవుడు నిజంగా మన పక్షాన ఉంటాడు. ఇంకో విషయం ఏంటంటే, చనిపోయిన తర్వాత వారు నరకంలో కాలుతూ ఉంటారు, మనము పరలోకంలో ఉంటాము. వారు మనల్ని చూసి నోటి మీద వేలేసుకునే విధంగా ఉంటాం. ఎందుకంటే మనల్ని అక్కడ చూస్తాం, అరే ఈడు నీతిగా, నిజాయితీగా బతికింది ఎందుక, పరలోకం గురించా, దీని గురించా, ఈ శాశ్వతమైన లోకం గురించా, అందుకనే వీడు ఆ లోకంలో అలా బ్రతికాడు అనే ఉద్దేశంతో అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. సో మీరు ఈ లోకంలో బ్రతికినంత కాలము నీతిగా బ్రతకడానికి ట్రై చేయండి. ఆయన మార్గంలో వెంబడి, ఆయన ఆలోచనలు వెంబడి, ఆయన తలంపుల వెంబడి నడవడానికి ట్రై చేయండి. అందరికీ వందనాలు.